ఓం శ్రీమాత్రే నమః. రేపే ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు. వృశ్చిక రాశి వారి జీవితంలో జరిగే మార్పులు చూస్తే ఆశ్చర్యపోతారు. అసలు ఆ వృశ్చిక రాశి వారికి రేపే ఏకాదశి నుండి కూడా ఎలా ఉండబోతుంది, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఉద్యోగం పరంగా వ్యాపారాల పరంగా ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీలో ఎవరైనా కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, వారికి కూడా ఉపయోగపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్దామా. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. అనురాధ 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 4వ పాదము, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. వృశ్చిక రాశి వారికి రేపు ఏకాదశి నుంచి కూడా అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపారాల పరంగా మీరు కోరుకున్న రీతిలోనే ఫలితాలనేవి ఈ సమయంలో చూడబోతున్నట్టు తెలుస్తుంది. గురువు గోచారం 6వ ఇంట్లో ఉన్న సమయంలో వ్యాపారం సామాన్యంగా సాగుతుంది. ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా వ్యాపారంలో అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాల విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. వాయిదా వేయడం అనేది కూడా ఈ సమయంలో మంచిదిగానే చెప్పవచ్చు. అలాగే వ్యాపార భాగస్వాములతో సరైన సంబంధాలు లేకపోవడం, వారి సహాయ సహకారాలు అందకపోవడం లాంటివి కూడా ఒక్గానొక సందర్భంలో జరిగే అవకాశం ఉంటుంది. మీ వ్యాపార భాగస్వాములతో ఎక్కువగా గొడవలు పెట్టుకోకుండా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే కనుక వ్యాపారం పరంగా మంచి ఫలితాలనేవి చూడగలుగుతారు. పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు కూడా ఈ సమయంలో వృశ్చిక రాశి వారు పొందగలుగుతారు. శని దృష్టి 10వ ఇంటిపై ఉండడం వల్ల మీరు ఏ పనైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మధ్యలో ఆగిపోవడం కానీ లేదా వాయిదా పడ్డం కానీ జరుగుతూ ఉంటుంది. అంతేకాదు కొన్ని విషయాల్లో మీకు చాలా బాధ కూడా కలుగుతుంది. వ్యాపారాల విషయాల్లో కానీ ఉద్యోగ పరంగా కానీ లేదా విద్యార్థులకు కానీ ఆటంకాలనేవి ఎక్కువగా తరచూ వస్తూ ఉంటాయి. అయితే ఆ ఆటంకాల గురించి పట్టించుకోకుండా శ్రద్ధతో కనుక మీరు ముందుకు అడుగులు వేస్తే వీటి నుండి సులభంగా బయటపడగలుగుతారని పండితులు తెలియజేస్తున్నారు. ముందు ముందు మనకి గురువు గోచారం 7వ ఇంట్లోకి మారడం కారణంగా వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభం అవ్వడం, గతంలో ఆగిపోయిన ప్రతి పని కూడా పూర్తి కావడం, గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవడం, విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవ్వడం, సీట్లు రావడం, వ్యాపారవేత్తలు లాభాలు పొందడం, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఉద్యోగాలు రావడం, వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు జరగడం, ఈ మార్పులన్నీ కూడా మనకి గురువు గోచారం 7వ ఇంట్లోకి మారిన తర్వాత ఈ మార్పులన్నీ కనిపిస్తున్నాయి. భవిష్యత్తు కోసం ఇప్పటి నుండే మీరు కొన్ని ఆలోచనలు కొన్ని పనులు చేయడం వల్ల మీకు భవిష్యత్తులో కష్టం అనేది కలగకుండా ఉంటుంది. మీరు కొన్నిసార్లు చేసే ఆలోచనల కారణంగా అనుకోని విజయాలు మీరు సాధించే అవకాశం ఉంటుంది. ప్రతిఫలంగా మీరు కోరుకున్న ప్రతిదీ కూడా జరుగుతుంది. అదేవిధంగా మీ ఆలోచన విధానం కారణంగా మీకు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులకు కానీ మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ మీతో పాటు పనిచేసే వారికి కానీ ఈ సమయంలో మీ ఆలోచనలు అనేవి వారికి చాలా బాగా సహాయపడతాయి. దీని కారణంగా వారు మీకు స్నేహితులుగా మారిపోతారు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం వృశ్చిక రాశి వారి ఈ సమయంలో అస్సలు తీసుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు చాలా వరకు కష్టాలు ఎదుర్కొంటారు. ఏదైనా ఆలోచన చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాత వాటిని ఆచరణ రూపంలో పెట్టడం మంచిది. 11వ ఇంట్లో కేతు గోచారం కారణంగా
మీకు అనుకూలమైన ఫలితాలు లాభాలు కనిపిస్తాయి. ఒక్కొక్కసారి మీ ఆలోచన కారణంగా కష్టాలు ఎదుర్కొంటారు కాబట్టి మీరు ఆచితూచి అడుగులు వేస్తే కనుక ఆ కష్టాల నుండి సింపుల్గా మీరు బయటపడగలుగుతారు. ఎంతో కాలంగా మీరు ఎదుర్కొంటూ ఉన్న ఒత్తిడి నుండి కూడా బయటపడతారు. మీకు ఇష్టం లేకపోయినా కూడా మీ పరిస్థితుల కారణంగా కొన్ని పనులు మీరు అస్తమాను చేయాల్సి వచ్చేది. మీ కుటుంబ పరిస్థితుల కారణంగానో లేదా మీ జీవితంలో ఉన్న పరిస్థితుల కారణంగానో మీకు ఇష్టం లేని కొన్ని పనులు చేస్తూ ఉండేవారు. అయితే అవన్నిటి నుంచి కూడా ఈ సమయంలో బయటపడతారు. గతంలో మీకు ఇష్టం లేని పనులు చేయడం వల్ల బాగా ఒత్తిడికి లోనవ్వడం, అనారోగ్య సమస్యలు రావడం, చెయ్యాలి అనుకున్న పని చెయ్యలేక వాయిదా వేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవి. ఇప్పుడు మాత్రం అవేవి కనిపించటం లేదు. మీరు చాలా సంతోషకరమైన జీవితాన్ని పొందబోతున్నట్లు ఇక్కడ మనకి తెలుస్తుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా మీకు ఒత్తిడి అనేది ఈ సమయంలో ఉండదు. అనారోగ్య సమస్యలు కూడా కనిపించటం లేదు. గతంలో మీరు ఎదుర్కొంటూ ఉన్న అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా బయటపడగలుగుతారు. ఆరోగ్యం అనేది కూడా కుదుట పడుతుంది. గురువు గోచారం 7వ ఇంట్లో అనుకూలంగా ఉండడంతో మీ పరిస్థితులన్నీ కూడా మారే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకుని వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే మీరు వేరే ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఆ ఉద్యోగంలో మీకు ఒత్తిడి అయితే ఉండదు. రేపు ఏకాదశి నుండి కూడా వృశ్చిక రాశి వారికి ఎంతైతే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయో అన్నే మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు చాలా విషయాల్లో కష్టాలు ఉన్నప్పటికీ మీ ధైర్యం మాత్రమే మీకు తోడుగా వస్తుంది. మీరు అనుకున్న పనిని పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. సమాజంలో గౌరవం, తగిన గుర్తింపు ఈ సమయంలో వస్తుంది. మీరు నిరాశ చెందకుండా ప్రతి విషయంలోనే కూడా ముందుకు అడుగులు వేస్తే మీ వృత్తిపరంగా అనుకూలమైన ఫలితాలనేవి చూడగలుగుతారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండవు. సంతాన పరంగా కూడా అనుకూలత కనిపిస్తుంది. రేపు ఏకాదశి నుంచి కూడా సంతానం పరంగా వృశ్చిక రాశి వారికి బాగా కలిసి రాబోతూ ఉంది. మీకున్న కష్టం నుండి బయటపడగలుగుతారు. మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలతో పాటుగా మీకు ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరేదైనా డబ్బుకు సంబంధించిన విషయాల్లో పెట్టుబడులు పెడితే బాగా కలిసి వస్తుంది. కానీ పెట్టుబడులు పెట్టే ముందు నమ్మకంతో మీకు చాలా పని ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే నమ్మకం లేని చోట డబ్బు ఇవ్వడం కానీ నమ్మకం లేని వారితో కలిసి బిజినెస్ చేయడం అనేది మంచిది కాదు. నమ్మకం ఉన్నవారితో కనుక మీరు బిజినెస్ చేస్తే మీకు ఖచ్చితంగా డబ్బు అనేది పెరుగుతుంది. కోట్లు గడించే రాజయోగం కూడా వృశ్చిక రాశి వారికి రేపటి నుండి కనిపిస్తూ ఉంది. ఆచితూచి ఆలోచన చేస్తూ ముందుకు అడుగులు వేస్తే కనుక ఎటువంటి కష్టం కూడా మీకు ఉండదు. రేపు ఏకాదశి నుండి కూడా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో చూశారు కదా. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నారా? అయితే వారికి ఈ వీడియోని షేర్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.